హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తెలంగాణలో మరింతగా 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయి ఇవాళ. అయితే వర్షాలు కూడా కురుస్తున్నాయి. సూర్యాపేట, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, ఆ తర్వాత వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి భాగాల్లో ఇవాళ రేపు మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు నమోదవుతున్నాయి. ఇకపోతే మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. నిన్న మొన్న కూడా ఆకాశం మేఘావృతమే, వర్షాలు మొదలయ్యాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా మంచి వర్షాలు నమోదవుతాయి. ఇకపోతే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించే అవకాశం ఉండడంతో మరొక వారం రోజుల్లో ఈ వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. జూన్ మొదటి వారంలో అయితే భారీగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడం వల్ల వర్షాలు కురవనున్నాయి. కృష్ణా, గుంటూరు బెల్ట్ మొత్తం కూడా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇవాళ పగటి సమయంలో ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ సాయంత్రం సమయం నుంచి ఆకాశ మేఘావృతమే వర్షాలు కురుస్తాయి. రాయలసీమ వ్యాప్తంగా దాదాపుగా పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.